మీకు తెలిసిన వాళ్ళు, మీ ఫ్యామిలీలో, మీ ఫ్రెండ్ సర్కిల్‌లో, మీ పక్కింట్లో వాళ్ళకి షుగర్ ఉందా? చాలా హై ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే ఇండియాలో ప్రతి 10 మందిలో ఒకళ్ళకి డయాబెటిస్ ఉంటుంది. కానీ అది కాదు నిన్ను షాక్ చేయాల్సిన విషయం. అమెరికాలో 50 ఏళ్ళకొచ్చే డిసీజ్ ఇండియాలో 35 ఏళ్ళకే వస్తుంది. ఒక్కసారి ఆలోచించు. నువ్వింకా జిమ్‌కెళ్ళాలని ప్లాన్ చేస్తున్నావు. ప్రమోషన్ కోసం వర్క్ చేస్తున్నావు. మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నావు. కానీ నీ బాడీ లోపల సైలెంట్‌గా ఒక వార్ మొదలైంది. ఇండియాను ఇప్పుడు వరల్డ్ డయాబెటిస్ క్యాపిటల్ అంటుంది. 30-40 ఏళ్ల క్రితం డయాబెటీస్ అనేది రిచ్ కంట్రీస్ డిసీజ్ అనేవాళ్ళు. అమెరికా, యూకే, జర్మనీ వాళ్ళకి వస్తుందని. కానీ ఇప్పుడు టేబుల్ కంప్లీట్లీ ఫ్లిప్ అయింది. ఇంటర్నేషనల్ డయాబెటీస్ ఫెడరేషన్ చెప్పిన డేటా ప్రకారం చూస్తే ఇండియాలో 10 కోట్లకు పైగా డయాబెటిక్స్ ఉన్నారు. మరో 13 కోట్ల మంది ప్రీ డయాబెటిక్ స్టేజ్ లో ఉన్నారు. అంటే ఈ ఎపిడమిక్ ఇంకా మొదలవ్వలేదు. అసలు పండగ ముందుంది. కానీ ఎందుకు? దానికి ఆన్సర్ తెలియాలంటే ఈ వీడియో పూర్తిగా చూడు. నిన్ను నువ్వు మిర్రర్ లో చూసుకుంటూ వెయిట్ నార్మల్ గానే ఉంటుంది. బెల్లీ కొంచెం ఉన్నా సరే అందరికి నార్మల్ గా ఉంటుందని ఇగ్నోర్ చేస్తావు. కానీ సైంటిస్ట్ ఒక షాకింగ్ థింగ్ ని డిస్కవర్ చేశారు. థిన్ ఫ్యాట్ ఇండియన్ ఫీనోటైప్ అని దాన్ని వాళ్ళు పిలుస్తున్నారు. బయట స్లిమ్ గా కనిపించే ఇండియా బాడీ లోపల లివర్ చుట్టూ, ప్యాన్క్రియాస్ చుట్టూ డేంజరస్ ఫ్యాట్ దాక్కొని ఉంటుంది. దాన్ని విజరల్ ఫ్యాట్ అంటారు. ఇది కనిపించే ఫ్యాట్ కాదు. ఇది శరీరంలో ఇన్సులిన్ పనిచేయకుండా చేసే ఫ్యాట్. అందుకే నువ్వు బరువు తక్కువ ఉన్నా అని చెప్పి సేఫ్ గా ఫీల్ అయినా సరే నీ బాడీ లోపల రిస్క్ అప్పటికే మొదలైపోయింది. ఎందుకు ఇండియన్స్ కి ఇలాంటి బాడీ టైప్ ఉంటుందంటే దానికి ఆన్సర్ తెలియాలంటే వేల సంవత్సరాల వెనక్కి వెళ్ళాలి. ఇమాజిన్ చేయండి, 1000 సంవత్సరాల క్రితం ఇండియాలో డ్రౌట్స్, ఫెమైన్స్, కరువు వల్ల సరిగ్గా ఫుడ్డే ఉండేది కాదు. రోజులు తరబడి తినడానికి ఏమీ దొరకదు. ఆ కండిషన్స్ లో మన యాన్సిస్టర్స్ సర్వైవ్ అయ్యారు. ఎలా? వాళ్ళ బాడీ ఒక పవర్ఫుల్ ఎబిలిటీని డెవలప్ చేసుకుంది. ఫుడ్ దొరికినప్పుడు వీలైనంత వేగంగా ఫ్యాట్ గా స్టోరేజ్ చేసేది. ఎనర్జీని ఎఫిషియెంట్ గా యూజ్ చేసేది. ఆ జీన్స్ ని థ్రిఫ్టీ జీన్స్ అంటారు. ఆ జీన్స్ మన DNA లో ఇప్పటికీ ఉంది. అప్పుడు అవి లైఫ్ సేవియర్స్. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ వేరు. స్విగ్గీ ఉంది, జొమాటో ఉంది, 24 గంటలు ఫుడ్ అవైలబుల్ ఉంది. కానీ మన బాడీ మాత్రం 1000 సంవత్సరాల క్రితం లాగే బిహేవ్ చేస్తుంది. వచ్చిన ఫుడ్ ని వీలైనంత వేగంగా ఫ్యాట్ గా స్టోర్ చేస్తుంది. ఆ సర్వైవల్ సూపర్ పవర్ ఈ రోజు మన బిగ్గెస్ట్ వీక్నెస్ అయింది. ఒకసారి మార్నింగ్ నుంచి మనం నైట్ వరకు ఏం తింటామో చూస్తే బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ, దోశ, లంచ్ లో రైస్ రోటీ, నైట్ డిన్నర్ కూడా మళ్ళీ రైస్ రోటీ. ఇండియన్ మీల్ లో 70-80% కార్బోహైడ్రేట్స్ మాత్రమే ఉంటుంది. ఆ కార్బోహైడ్రేట్స్ కూడా చాలా వరకు హై గ్లైసమిక్ ఇండెక్స్ ఫుడ్స్. అంటే తిన్న వెంటనే బ్లడ్ షుగర్ రాకెట్ లా పైకి వెళ్తుంది. బ్లడ్ షుగర్ స్పైక్ అయినప్పుడల్లా ప్యాన్క్రియాస్ ఇన్సులిన్ రిలీజ్ చేస్తుంది. రోజుకు ఒక్కసారి కాదు, ప్రతి మీల్ తర్వాత, స్నాక్స్ తర్వాత, స్వీట్ టీ తర్వాత ప్రతిసారి ఇన్సులిన్ రెస్పాన్స్. కొన్ని సంవత్సరాల తర్వాత నీ సెల్స్ ఆ ఇన్సులిన్ ని ఇగ్నోర్ చేయటం మొదలు పెడతాయి. దాన్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు. టైప్ 2 డయాబెటీస్ యొక్క రూట్ కాజ్ ఇదే. కానీ మీకు డౌట్ రావచ్చు, జపాన్ వాళ్ళు కూడా రైసే తింటారు కానీ వాళ్ళకి ఎందుకు రాదు అని. పర్ఫెక్ట్ క్వశ్చన్. ఎందుకంటే వాళ్ళు తింటారు కానీ దాంతో పాటు వాళ్ళు కదులుతారు. మనం తింటున్నాం కానీ కూర్చుంటున్నాం. అదే తేడా. ఒకసారి ఆర్డినరీ ఇండియన్ ఒక డేని విజువలైజ్ చేసుకో. మార్నింగ్ బండిలో ఆఫీస్కి వెళ్తావు. ఆఫీసులో 8 గంటలు చైర్లో కూర్చుంటావు. ఈవినింగ్ మళ్ళీ బండి మీద ఇంటికి వస్తాం. ఇంట్లో సోఫాలో ఫోన్. రోజు మొత్తంలో నీ బాడీని మూవ్ చేసిన టైం ఎంత? 10 నిమిషాలు కూడా ఉండదు. హ్యూమన్ బాడీని మూవ్మెంట్ కోసం డిజైన్ చేశారు. మజిల్స్ గ్లూకోజ్ అబ్జర్వ్ చేయడానికి మూవ్మెంట్ అనేది అవసరం. మూవ్మెంట్ లేకుండా గ్లూకోజ్ బ్లడ్ లో సెటిల్ అవుతుంది సైలెంట్లీ, ఇన్విజిబుల్లీ, మనకు తెలియకుండానే. ఇప్పుడు ఒక సెకండ్ ఆలోచించు. మన తాతలు రోజుకి ఎంత వాక్ చేసేవాళ్ళు? పొలాల్లో పని, లాంగ్ డిస్టెన్సెస్, మాన్యువల్ వర్క్. వాళ్ళు జిమ్ కి వెళ్ళలేదు కానీ నేచురల్ గానే వాళ్ళ బాడీలో మూవ్మెంట్ ఉంది. మనం మాత్రం నోటి మాటగా ఎక్సర్సైజ్ చేయాలి అంటాం. కానీ రియాలిటీలో కన్వీనియన్స్, కంఫర్ట్ జోన్ మనల్ని బందీలను చేస్తుంది. ఇదేమి ఇండివిజువల్ ఫెయిల్యూర్ కాదు. ఇది ఎంటైర్ జనరేషన్ కి జరిగిన లైఫ్ స్టైల్ షిఫ్ట్. కానీ గుడ్ న్యూస్ ఉంది. స్టడీస్ ఏం చెప్తున్నాయంటే టైప్ 2 డయాబెటీస్ కేసెస్ లో 80% ప్రివెంటబుల్. మీ లైఫ్ స్టైల్లో కొన్ని చేంజెస్ చేస్తే. సింపుల్ గా చెప్పాలంటే రోజుకి 8 to 10,000 స్టెప్స్ వాక్ చేయి. ఇప్పుడు ప్రతి మొబైల్లో కూడా స్టెప్స్ ని ట్రాక్ చేస్తుంది. అవి చూడటం వల్ల మీలో ఒక తెలియని మోటివేషన్ వస్తుంది. ఈ రోజు నేను ఇన్ని స్టెప్స్ వేసాను అని. సో అలా ట్రాక్ చేసుకుంటూ రోజుకి 8 to 10,000 స్టెప్స్ వేయండి. మీ ఫుడ్ లో ఓన్లీ కార్బోహైడ్రేట్స్ అంటే రైస్ మాత్రమే కాకుండా ప్రోటీన్ ని, వెజిటబుల్స్ ని కూడా యాడ్ చేసుకోండి. షుగర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. కూల్ డ్రింక్స్ లాంటి వాటికి చాలా దూరంగా ఉండండి. రోజుకి 7 to 8 అవర్స్ నిద్ర
నిద్రపోండి. స్లీప్ ఎంత ఇంపార్టెంట్ అని ఒక వీడియో చేశాను, మీరు కార్డ్స్ లో చెక్ చేయొచ్చు. అంతేకాదు స్ట్రెంత్ ట్రైనింగ్ కూడా మొదలుపెట్టి. స్ట్రెంత్ ట్రైనింగ్ అంటే ఓ జిమ్ కి వెళ్ళి వెయిట్స్ లిఫ్ట్ చేయాల్సిన అవసరం లేదు. సింపుల్ గా మీ బాడీ వెయిట్ పుషప్స్, పుల్అప్స్, స్క్వాట్స్ ద్వారా కూడా స్ట్రెంత్ ట్రైనింగ్ చేయొచ్చు. ఇవన్నీ స్మాల్ హ్యాబిట్స్ లా కనిపిస్తాయి, కానీ ఈ హ్యాబిట్స్ ఇన్సులిన్ సెన్సిటివిటీని మార్చగలవు, నీ ప్యాన్క్రియాస్ కి రెస్ట్ ఇవ్వగలవు, నీ బాడీని బ్యాక్ ఆన్ ట్రాక్ తీసుకురాగలవు. డిసీజ్ రావటం అనేది ఏమి డెస్టినీ కాదు. డిసీజ్ రావటం అనేది మీ చాయిసెస్ యొక్క రిజల్ట్ అంతే. అండ్ ఆ చాయిసెస్ ని మార్చగలం. షుగర్ అనేది ఒక పర్సన్ కి వచ్చే డిసీజ్ కాదు, అది ఒక ఫ్యామిలీని ఎఫెక్ట్ చేస్తుంది, ఒక జనరేషన్ ఎఫెక్ట్ చేస్తుంది. నువ్వు ఈ రోజు మార్చే ఒక్క హ్యాబిట్ నీ పిల్లలకి హెల్దీ ఫ్యూచర్ గిఫ్ట్ గా ఇస్తుంది. డయాబెటీస్ ఎందుకు వస్తుందని కాదు అడగాల్సిందే, అసలు క్వశ్చన్ అది రాకముందు నేనేం చేయగలను అని. ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, ఎందుకంటే అవేర్నెస్ అనేది మొదటి మెడిసిన్. ఇలాంటి సైన్స్ బ్యాక్డ్ కంటెంట్ కోసం మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళలో కూడా ఎవరైనా షుగర్ తో బాధపడుతున్నారా? కామెంట్స్ లో మీ ఒపీనియన్ చెప్పండి.